హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ వెబ్ బౌన్సర్ని ఏ విధంగా పెట్టుకోవాలి, సో కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో సీటు కొట్టాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ బాక్స్కి సంబంధించి అయితే ఆప్షన్ అయితే ఎనాబుల్ చేశారు. సో ఈ రోజు నుంచి వెబ్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే వెబ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుద్ది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో మీ యొక్క వెబ్ బాక్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయ్యాక మీరు ఏ విధంగా కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ విధంగా కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్దామనుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. బట్ ఏంటంటే అందరూ కూడా రిపోర్ట్ చేస్తే తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్కి అయితే రావాలి. అదే మీకు ఏంటంటే హెల్ప్ అవుతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ ఉంటుంది కాబట్టి మీకు అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అసలు సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్ అనేది ఏ విధంగా పెట్టుకుంటే కంపల్సరీగా సీట్ వస్తుంది. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే ఉండేది. బట్ ఏంటంటే ఇది సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు అదైతే రిమూవ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అసలు కాలేజెస్ అనేవంటే ఇప్పుడు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది. సో ఈ విధంగా యూస్ చేసి మీరు పెట్టుకోవచ్చు. అంటే ఎలాగా ఇప్పుడు ఈ పీడిఎఫ్తో మనం ఏ విధంగా పెట్టుకోవాలి, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో సెకండ్ ఫేజ్లో సీట్ అని ఏ విధంగా కొట్టాలి ప్రతిదీ కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సో సపోజ్ ఎగ్జాంపుల్గా మీ యొక్క ర్యాంక్ చూసుకుంటే 40K అయితే వచ్చింది. ఇది ఎగ్జాంపుల్గా అనుకోండి. అండ్ క్యాస్ట్ చూసుకుంటే ఓసీ కేటగిరీలో ఉన్నారు, బాయ్స్ అయితే ఉన్నారు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇక్కడ మీరైతే ప్రిపేర్ చేసుకోండి లిస్ట్ అయితే. సో 40K ర్యాంక్ అయితే వచ్చింది, ఓసీ బాయ్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు కొన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఈసారి సెకండ్ ఫేజ్గా మాత్రం కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి 17,000 సీట్లు అయితే ఫిల్ అయితే అయిపోయినాయి. అండ్ అలాగే ఓన్లీ 20,000 సీట్ల దగ్గరలో మాత్రమే మనకి ఇక్కడ సీట్లు అయితే మిగిలి ఉన్నాయి. కాకపోతే కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం ఈ 20,000 సీట్లో కూడా ఒక్క సీట్ అయినా మీకు వస్తుంది. సో ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీకు 40K ర్యాంక్ అయితే ఉంది అనుకున్నాం కదా. సో సపోజ్ కొన్ని కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు మీరైతే. బట్ ఏంటంటే చాలామంది నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటున్నారు. కానీ ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేవి అంటే ఇప్పుడు సపోజ్ 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకుంటే సీట్ వస్తుంది? చాలామంది లాస్ట్ టైం కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, కాకపోతే కరెక్ట్గా పెట్టుకోలేదు. ఎక్కడ మిస్టేక్ చేశారంటే వాళ్ళ ర్యాంక్ తగ్గట్టుగా కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు సపోజ్ మీకు 40K ర్యాంక్ వచ్చింది. జేఎన్టీయూకే అందరూ కూడా టాప్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి జేఎన్టీయూకే పెట్టేసుకున్నారు. కాకపోతే మీకు అక్కడ సీట్ రాదు. ఎందుకంటే జేఎన్టీయూకే కట్ ఆఫ్ చూసుకొని 10K వరకు ఉందనుకోండి. సపోజ్ మీకు 40K ర్యాంక్ ఉంది, 10K తర్వాత ఆ జేఎన్టీయూకి సీట్ రాదు. బట్ మీకు 40K వచ్చింది, 40K సీట్ వస్తుందా? రాదు. ఈ విధంగా ప్రతిదీ కూడా కట్ ఆఫ్ చెక్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేసుకున్నారు. సో దానివల్ల ఏంటి, ఎవరికి సీట్ రాలేదు. సో అందుకోసమే చెప్తున్నాను, కట్ ఆఫ్ బేసిస్కి వెళ్ళండి. బట్ మొత్తం దీని మీద కాదు, కొంచెం డిపెండ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 40K ర్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తాను, మీరు కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీ ఏరియా బట్టి అండ్ అలాగే కొన్ని టాప్ కాలేజెస్ బట్టి ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 40K ర్యాంక్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అందులో మీకు సిఎస్సి కావాలనుకుంటున్నారు. సో మీ కేటగిరీ ఏంటి, ఓసీ బాయ్స్ అనమాట. సో ఇందులో చూడండి మనకి ఓసీ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఓసీ బాయ్స్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 61,096 ర్యాంక్ అయితే ఉంది. సో 61,096 ర్యాంక్ అయితే ఉంది. అండ్ మీకు ర్యాంక్ చూసుకుంటే 40,000 అయితే ఉంది. అంటే 61,096 లోపు కూడా ఇక్కడ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్ అని ప్రిఫర్ చేయండి. బట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఈ విధంగా వెళ్ళొచ్చు. కానీ సెకండ్ ఫేజ్లో ఏంటంటే
దీన్ని నమ్ముకొని వెళ్ళలేం. ఎందుకంటే ఆల్రెడీ 61,000 సంబంధించి ర్యాంక్ సంబంధించి అక్కడ 100 సీట్లు ఉంటే అందులో 99 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా ఒక సీటు మాత్రమే ఉంది. బట్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వస్తుందో రాదని డౌట్. సో అందుకోసమే చెప్తున్నాను, కొన్ని ఒక 10 కాలేజెస్ కాకుండానే ఒక 20-30 కాలేజ్ వరకు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కాలేజ్ వైజ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం. అలా కాకుండా నా కాలేజీలో ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక 200 వరకు ఇచ్చుకోవచ్చు. అంటే ఇలా ఇచ్చుకోవాలన్నమాట. సో మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా 40K తర్వాత అంటే 60,000 ఉంది. 40K లోపు ఏదైతే కాలేజ్ ఉన్నాయో ఇవి పోనీ 50K, ఇప్పుడు మీ 40K ఉందనుకో, మీ ర్యాంక్ 50K అనుకుని ఆ తర్వాత మీరు సంబంధించి పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీ ర్యాంక్ 40,000 అయితే ఉంది. సో ఇందులో చూసుకుంటే 50K ర్యాంక్ అనుకుని చెప్పేసామన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 50K ర్యాంక్ సంబంధించి లోపు ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో కట్ ఆఫ్ అంతా చెక్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ అని చూడండి, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సంబంధించి. సో ఇప్పుడు మీరు ఏంటంటే 50,000 అయితే ఉంది. సో 50,000 లోపు ఏంటంటే 44,500 వరకు కూడా లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఏ కాలేజీలో ఉందనుకోండి ఆ కాలేజ్ పెట్టుకుంటారు. మీ ర్యాంక్ 40,000, బట్ ఏంటి 4,000 డిఫరెన్స్ ఉంది. కాకపోతే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, ఎందుకంటే 44,000 లోపు ఉన్న వాళ్ళని ఈ కాలేజ్ తీసుకుంటున్నాడు. సో మీ ర్యాంక్ 40,000 ఉంది, సో సీట్ అయితే వస్తుంది. అలా అనుకుని ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ అపాసెస్ అని ఈ విధంగా ఇవ్వండి. ర్యాంక్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని మీరు అక్కడైతే ఇవ్వచ్చు. బట్ మొత్తంగా అది చెప్తున్నాం కదా స్టార్టింగ్ నుంచే, సో బేస్ చేసుకుని ఇవ్వండి. బట్ ఇది మ్యాక్సిమం 90% అంతా వర్కౌట్ అవుతుంది. కట్ ఆఫ్ బేస్ చేసుకుని ఇవ్వడం అని చాలామంది అంటారు. బట్ ఏంటంటే ఇవ్వండి, మరి మనకి ఏ ఆపర్చునిటీ లేకపోతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమే చెప్తున్నాను. సో ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అన్ని కాలేజెస్ కూడా మీ దగ్గర ఉన్న కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో ఎలాగంటే ఇప్పుడు లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ టాప్ 1 to 10 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఏ బ్రాంచెస్ కావాలి, CSE, ECE సంబంధించి ఇంకా ఏమైనా బ్రాంచెస్ యాడ్ చేసుకోవాలా, ఆ బ్రాంచ్ సంబంధించి ర్యాంక్ కట్ ఆఫ్ చెక్ చేసుకుని కాలేజ్ ఇవ్వండి. అలాగే 10 to 20 సంబంధించి మళ్ళీ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత CSE సంబంధించి ఇవ్వండి. అలా ప్రయారిటీ ఇలా ఫస్ట్ టాప్ నుంచి లోకి రండి, ఎందుకంటే టాప్లో ఉన్నదా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో అలా ఇచ్చుకుంటూ అలా వస్తే మాత్రం కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వస్తుంది. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అస్సలు మిస్ చేయకండి ఈ ఆపర్చునిటీని అయితేనే. ఒకవేళ ఇన్ కేస్ మీకు ర్యాంక్ తగ్గట్టుగా కావాలంటే మాత్రం మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను. అంటే ర్యాంక్ పరంగా ఎలా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా, అంటే 10K వచ్చినప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి, 20K వచ్చిన ఏ విధంగా పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అంతకంటే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి PDF అనేది డౌన్లోడ్ చేసుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో సీటు కొట్టాలని అందరినీ అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 24 తారీఖు నుంచి అంటే ఈరోజు 20 తారీఖు వరకు ఉంది. సో మనకి ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ అంటే ఒక 1 hour కూర్చోండి, కనీసం కూర్చొని అసలు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి ఐడియా ఉంది కదా. సో దానికి సంబంధించి లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. చాలామంది కామెంట్ చేశారు, నిజంగా నాకు షాక్ అయ్యాను. 6K వచ్చిన వాళ్ళు కూడా అన్నారు నాకు ఫస్ట్ ఫేజ్లో ర్యాంక్ రాలేదని చెప్పి చాలామంది అండి. 6K వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్ రాలేదు. సో అందుకోసం అక్కడ సీట్ రాలేదు. సో సంబంధించి చాలామందికి అయితే ఈ విధంగా అయితే ఆగిపోయింది. సో కన్ఫామ్గా కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం వస్తుంది. సో ఖచ్చితంగా మీరు అందరికీ మంచిగా సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో పర్సనల్ మెసేజ్ కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.